హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ ల్యాంబ్ తెలుగు ఛానల్. క్రిస్మస్ ఫ్యాక్ట్స్ సిరీస్లో మనం 4th వీడియోలో మరికొన్ని క్రిస్మస్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం రండి. అందులో భాగంగా 3 విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అవి ఏమిటంటే, మొదటిది డిసెంబర్ 25, గొర్రెల కాపర్లు, ముగ్గురు జ్ఞానులు. కానీ ఈ సన్నివేశంలో మనం వింటున్న ప్రతి విషయం నిజమేనా? రెండో విషయం, క్రిస్మస్ వెనుక దాగి ఉన్న అసలు నిజం. మూడో విషయం, యేసుక్రీస్తు ప్రభువారి జనం యొక్క అసత్య ప్రకటనలు మరియు క్రిస్మస్ యొక్క అసలు ఆధ్యాత్మిక అర్థం. ఇంకా ఆలస్యం చేయకుండా సత్యంలోనికి వెళ్ళిపోదాం రండి. యేసు ప్రభువారు నిజంగా డిసెంబర్ 25న పుట్టారా? మన చుట్టూ ఉన్న ప్రపంచం యేసు ప్రభువారు డిసెంబర్ 25న పుట్టారని చెబుతుంది. కానీ బైబిల్ మాత్రం ఒక చిన్న వాక్యంతో ఈ యొక్క విషయాన్ని ప్రశ్నిస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా అని ఉంది. ఇజ్రాయెల్లో డిసెంబర్ అంటే కఠినమైన చలి మరియు వర్షాలు. ఆ కాలంలో గొర్రెల కాపర్లు రాత్రి పొలాల్లో ఉండరు. అందువల్ల బైబిల్ ఆధారంగా చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి జననం డిసెంబర్లో కాదు. చరిత్రపరంగా చూసుకుంటే మొదటి క్రైస్తవులు యేసు ప్రభువారి జన్మదినం జరుపుకోలేదు. 336 ఏడీలో రోమన్లు వింటర్ సోల్స్టైస్ ఫెస్టివల్ని క్రైస్తవీకరించారు. డిసెంబర్ 25గా ఎంచుకున్నారు. దేవుడు యేసు ప్రభువారి పుట్టిన తేదీని మరుగు చేశారు. ఎందుకంటే మనము తేదీని గడియలను కాదు గుర్తుపెట్టుకోవాల్సింది, యేసు ప్రభువారు వచ్చిన కారణమును, అంటే పాపులను రక్షించడానికి వచ్చారు. కాబట్టి మనము రక్షకునిగా ఒప్పుకొని ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యేసు ప్రభువారి జననం గురించి మనం నమ్మే అసత్యాలు. ముగ్గురు జ్ఞానులు అని చాలామంది అంటూ ఉంటారు. జ్ఞానుల సంఖ్య వ్రాయబడలేదు, కానీ ఇచ్చిన కానుకలు మాత్రం 3. జ్ఞానుల యొక్క సంఖ్య మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం ప్రకారము బైబిల్లో ప్రస్తావించబడలేదు. జ్ఞానులు యేసు ప్రభువారు పుట్టిన రాత్రే వచ్చారని నమ్మకం. బైబిల్ చెబుతుంది, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11 ప్రకారము జ్ఞానులు ఇంటిలో చూశారని. అంటే 1 లేదా 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఉండొచ్చు అని అర్థమవుతుంది. క్రిస్మస్ ట్రీ గురించి బైబిల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు. బైబిల్లో చెట్టు పెట్టమని ఆజ్ఞ ఇవ్వలేదు. యేసు ప్రభువారు పుట్టిన తేదీని దేవుడు మరుగు చేశారు. నిజానికి దేవుడు తేదీకి ప్రాధాన్యం ఇవ్వలేదు. దేవుడు రక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు. క్రిస్మస్ యొక్క అసలు అర్థం, బైబిల్లో చెప్పే స్పిరిచువల్ ట్రూత్ ఏమిటంటే, క్రిస్మస్ క్రైస్ట్ ప్లస్ మాస్, అంటే క్రీస్తుని ఆరాధించడం. బైబిల్ ప్రకారం క్రిస్మస్ 3 విషయాలు చెబుతుంది. క్రిస్మస్ అంటే దేవుడు మన వద్దకు వచ్చిన రోజు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మన కష్టాలను అర్థం చేసుకోవడానికి మనిషిగా పుట్టారు. క్రిస్మస్ అంటే రక్షణ ప్రణాళిక ప్రారంభమైన రోజు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనము, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. యేసు ప్రభు వారు పుట్టకపోతే సిలువ ఉండేది కాదు. సిలువ లేకపోతే రక్షణ ఉండేది కాదు. క్రిస్మస్ అంటే చీకటిలో వెలుగు పుట్టిన రోజు. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. క్రిస్మస్ లైట్లు వెలిగించడంలో పరమార్థము మన జీవితాల్లో యేసు ప్రభు వారిని వెలుగుగా ఆహ్వానించడమే. క్రిస్మస్ని ఆధ్యాత్మిక కోణంలో ఒకసారి చూస్తే, యేసు ప్రభు వారు పుట్టిన తేదీ ఎప్పుడు అనేది ముఖ్యం కాదు. ఆయన మన హృదయంలో ఎప్పుడు జన్మించారు అనేదే ముఖ్యము. బైబిల్లో యేసు ప్రభు వారు పుట్టిన తేదీని చెప్పలేదు. సంప్రదాయాలు పూర్తి నిజం కావు, కానీ దేవుని ప్రేమ మాత్రం సత్యం. యేసు ప్రభు వారు మన కోసం పుట్టారు, మన కోసం వచ్చారు, మన కోసమే మరణించారు. అదే క్రిస్మస్ యొక్క అసలు పరమార్థం. చూశారు కదా, క్రిస్మస్ అంటే ఒక పండుగలా చూస్తే మనకి అన్యులకి తేడా ఏమి ఉంటుంది? ఈరోజు మనం క్రిస్మస్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మన ఇంటిని అలంకరించుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం కాదు, మన హృదయాన్ని మరియు మన సమయాన్ని దేవునికి అర్పించడం, ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం, మన కోసం చనిపోవటం కోసమే పుట్టారు అనే విషయము తెలిసి కూడా మనము పండుగను ఆచరిస్తే ఆయనను
ఆయన పుట్టుకకు మరియు మరణానికి విలువ ఇవ్వని వారమవుతాము. ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుని పనిలో పాలుభాగస్తులైనందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.